వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఓవైపు ప్రత్యేక తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర చిహ్నంలో మార్పులతో పాటు రాష్ట్ర గీతాన్ని కూడా కంపోజ్ చేస్తున్నారు. వీటిని జూన్ 2న ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యమకారులను కూడా గౌరవించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో జరిగిన ఓ పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్లో జరిగిన దచ్చన్నదారిలో తెలంగాణ పాట అనే కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. తెలంగాణ ద్రోహులంతా ప్రస్తుత రేవంత్ ప్రభుత్వంలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారందరినీ రేవంత్ రెడ్డి తన పక్కన పెట్టుకున్నారని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి పోరాటంలో తాము ముందు వరుసలో ఉండి త్యాగాలు చేస్తే నాడు తెలంగాణను వ్యతిరేకించిన వారిని రేవంత్ తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మన పాటను ఆంధ్ర సంగీత దర్శకులైన కీరవాణితో ఎలా కంపోజ్ చేయిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులను చంద్రబాబును ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. జూన్ 2న రేవంత్ సర్కార్ నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దంటూ పాశం యాదగిరి పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ద్రోహులతో నిండిపోయిందని మండిపడ్డారు. అయితే ఇదే కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పాశం యాదగిరి వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యమకారులను సన్మానిస్తామని చెబుతుంటే రాలేమని చెప్పడం సరైనది కాదని అన్నారు. రాజకీయ అవసరాల కోసం పలువురిని పార్టీలో జాయిన్ చేసుకోవాల్సి వచ్చిందని, దానికి తెలంగాణ రాష్ట్రానికి ముడిపెట్టడం సరికాదన్నారు. అదే సమయంలో పాశం యాదగిరి కల్పించుకుని మహేష్ కుమార్ గౌడ్తో వాగ్వాదానికి దిగారు. ఆయన చేతిలోని మైక్ లాగేసుకున్నారు. దీంతో కాసేపు స్టేజ్పై గందరగోళం చోటు చేసుకుంది. దీంతో అదే వేదికపై ఉన్నవారు ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.